హాయ్ అండి, ఇది ఒక మెచ్యూర్ ఫంక్షన్ కోసం తీసుకున్న లంగా ఓణీలో బ్లౌజ్ అండి. ఇది లంగా, ఇది బ్లౌజు. ఈ బ్లౌజు బ్యాక్ ఓపెన్ పెట్టి, అలాగే బ్యాక్ డ్రాప్ షేప్ నెక్ పెట్టి బ్లౌజ్ కుట్టాలి. ఇది బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చూపిస్తానండి. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేలాగా చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి. కోరాస్ అనేది నా వైపు పెట్టుకున్నానండి, ఇటు నా వైపు పెట్టుకున్నాను. ఇలాగా ఎల్ స్కేల్ ఇలా పెట్టుకుని కరెక్ట్గా అటు ఇటు కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇదైతే ఖర్చు కోసం డ్రా చేస్తున్నానండి. ఇటు కూడా మనకి ఒక పావించి ఉండాలి. మన వైపు కూడా ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవడానికి ఒక పావించి మార్జిన్ ఉంచుకోవాలి. అలాగే కింద కూడా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఇలా మొత్తం కూడా కరెక్ట్గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి తీసుకున్న మెజర్మెంట్ ఒకసారి చెప్తానండి. దీని మెజర్మెంట్ ఎలా ఉందంటే, ఫ్రంట్ బ్యాక్ కూడా 14 ఇంచులండి పొడవు, లూజు 33 ఇంచులు, చెస్ట్ లూజు నడుము లూజు 29 ఇంచులు, అలాగే నెక్ ఫ్రంట్ నెక్ 6 ఇంచులు, బ్యాక్ నెక్ 10 ఇంచులు, చంక 16 ఇంచులు, హ్యాండ్ 6 ఇంచులు పొడవు 10 ఇంచులు లూజు. ఇదండి దీనికి తీసుకున్న మెజర్మెంట్ అయితే ఇది. ఈ మెజర్మెంట్తో అయితే నేను బ్యాక్ నెక్ అంటే బ్యాక్ ఓపెను, అలాగే బ్యాక్ డ్రాప్ షేప్ నెక్ చెప్పారండి. అది ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. దీనికి చెస్ట్ లూజు 33 ఇంచులు కదా, 33 ఇంచులు అయితే 8.5 ఇంచు చెస్ట్ లూజు ఒక మార్క్ చేసుకున్నాను. అలాగే నడుము లూజు 29 ఇంచులండి. 29 ఇంచులు అయితే 7.5 ఇంచులు నడుము లూజ్ పెట్టుకుని, ఆ తర్వాత డాట్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకుని, ఆ తర్వాత ఖర్చు కోసం ఒక 2 ఇంచులు మార్క్ చేసుకున్నాను. ఆ మార్కింగ్ ఇలా స్కేల్ సహాయంతో ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ అలాగే మనం తీసుకున్న కరెక్ట్ మెజర్మెంట్ కూడా ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి దీని పొడవు అయితే ఒకసారి చూద్దాం. 14 ఇంచులండి మనకు కావాల్సిన పొడవు. 14 ఇంచులు కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లైన్ డ్రా చేసుకున్నాను కదా, అలాగే పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా మనకి ఎంత అయితే కావాలో అంత ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఆ తర్వాత నెక్ షోల్డరు కలిపి దీనికి 5.5 ఇంచులు తీసుకుంటున్నానండి. 5.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకుని, అలాగే చంక డౌన్ కూడా ఒక మార్క్ చేసుకుందాం. చంక డౌన్ కూడా 5.5 ఇంచులు. ఓకే, దీన్ని ఇప్పుడు ఇలా స్కేల్ పెట్టుకుని ఇలా కరెక్ట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత దీనికి స్ట్రైట్గా ఒక 1.5 ఇంచుకి ఇలా ఒక మార్క్ చేసుకుని, స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని 1.5 ఇంచుకి మార్క్ చేసుకుని, ఆ మార్కింగు అలాగే అటు గీత ఇటు గీత కలిసేలాగా ఇలా స్కేల్ పెట్టుకుని కరువు స్కేలు ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్ 2.5 ఇంచులు తీసుకుంటున్నానండి షోల్డర్ దగ్గర. అలాగే నెక్ కిందకు వచ్చేసరికి వెడల్పుగా ఉండాలి కదా, కొంచెం 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ 3.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకుని, అలాగే నెక్ డీప్ 10 ఇంచులు అనుకున్నాం కదా, 10 ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకుని, ఇలా 10 ఇంచులకి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని, ఆ తర్వాత ఇక్కడ కింద పైన ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ స్కేల్ ఇలా పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు నెక్ మార్క్ చేసుకుందాం. ఇక్కడ నుండి పైనుండి ఒక 3 ఇంచులకి ఇలా ఒక మార్క్ చేసుకుని, ఆ మార్కింగ్ ఇలా ఒక డబ్బాలాగా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా
కరువు స్కేల్ ఇలా పెట్టుకుని ఇలా కింద నుండి ఇలా పై వరకు ఇలా పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక డ్రాప్ లాగా ఉండాలన్నమాట. ఈ కింద కూడా ఈ మూల ఇలా కలుపుకుని ఆ తర్వాత స్కేల్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఈ మార్కింగ్ దగ్గర నుండి కింద నెక్ వరకు ఇలా పెట్టుకుని ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. ఒక డ్రాప్ లాగా ఉండాలన్నమాట. ఇది స్ట్రైట్గా ఉంది అనుకుంటే ఇలా కొంచెం ఇలా అవతలకి ఇలా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా. ఓకే, ఇది అయిపోయింది కదా. ఒకసారి చంక లూజ్ కూడా చెక్ చేద్దాం. చాలామంది చేసే పొరపాటు అయితే ఇక్కడేనండి, చంక దగ్గరే చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు. చంక పట్టేసినట్టుగా ఉండటం ఇక్కడ చేసే పొరపాట్ల వల్లే. ఇక్కడ చూశాను చంక లూజ్ చూశాను, చంక లూజ్ అయితే సరిపోలేదు. 7 ఇంచులు వచ్చిందండి. ఇది ఒక 1 ఇంచ్ తేడా వచ్చింది. ఆ 1 ఇంచ్ అయితే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే కిందకి దించుకుంటున్నాను. మళ్ళీ నెక్ చూద్దాం, ఆ 1 ఇంచ్ వచ్చుద్దో లేదో చూద్దాం. ఒక 1/2 ఇంచ్ దించుకున్నాను. ఇంకా ఎక్కువ అయితే దించుకోకూడదండి. ఒక 1/2 ఇంచ్ దించుకుని ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకుని కరువు స్కేల్తో ఇలా ఆ గీత ఈ గీత మధ్యలో గీత కలిసేలాగా ఇలా మార్క్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. మళ్ళీ చెక్ చేస్తే 7.5 ఇంచులు వచ్చింది. ఈ 1/2 ఇంచ్ మనకి ఎలా తీసుకోవాలి? ఎక్కువైతే పెంచకూడదండి, ఎక్కువైతే పెంచకూడదనమాట. చంక డీప్ అయితే ఎక్కువ పెంచకూడదు. అయితే అది పెంచకూడదు కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ అయితే చంక లూజ్ మార్క్ చేసుకున్నాను. లూజ్ అవతలకి అంటే ఈ ఖర్చు వైపు తీసుకుంటున్నా ఒక 1/2 ఇంచ్. ఇలా ఖర్చు వైపు ఒక 1/2 ఇంచ్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. థ్యాంక్ యూ, బాయ్.